శ్రీలంక క్రికెట్ చరిత్రలో మహిళా జయవర్ధనే ఒక అజేయమైన శిఖరం. జయవర్ధనే అంటే కేవలం ఒక బ్యాటర్ మాత్రమే కాదు, మైదానంలో ఒక కళాకారుడు లాంటి వాడు. క్లాసిక్ స్ట్రోక్ ప్లేకి మారుపేరుగా నిలిచిన ఆయన ముఖ్యంగా తన కవర్ డ్రైవ్ మరియు లేట్ కట్ షాట్లతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఒత్తిడికి లోను కాకుండా చాలా ప్రశాంతంగా బ్యాటింగ్ చేయడం ఆయన ప్రత్యేకత. శ్రీలంక బ్యాటింగ్ లైనప్ లో ఆయన ఒక బలమైన వెన్నెముకగా ఉండి జట్టును ఎన్నోసార్లు ఓటమి నుంచి కాపాడాడు. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకరిగా జయవర్ధనే చరిత్ర సృష్టించాడు. ముఖ్యంగా 2006లో దక్షిణాఫ్రికాపై ఆయన చేసిన 374 పరుగులు టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతం. ఇదే మ్యాచ్ లో కుమార సంగకారతో కలిసి నెలకొల్పిన 624 పరుగుల భాగస్వామ్యం నేటికి ప్రపంచ రికార్డుగా నిలిచి ఉంది. వీరిద్దరూ కలిసి శ్రీలంక క్రికెట్ ను ఒక స్వర్ణ యుగంలోకి తీసుకెళ్లారు. కేవలం బ్యాటింగ్ లోనే కాకుండా స్లిప్ ఫీల్డింగ్ లో కూడా అత్యధిక క్యాచ్లు పట్టిన రికార్డ్ ఆయన పేరిటే ఉంది. జయవర్ధన కేవలం బ్యాట్స్మెన్ గా మాత్రమే కాకుండా అత్యుత్తమ కెప్టెన్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఆయన నాయకత్వంలో శ్రీలంక జట్టు 2007 ప్రపంచ కప్ ఫైనల్ కు చేరుకుంది. ఆటపై ఆయనకున్న అవగాహన, వ్యూహరచన అద్భుతంగా ఉండేవి. 2011 ప్రపంచ కప్ ఫైనల్లో ఆయన చేసిన సెంచరీ జట్టును విజయ తీరాలకు చేర్చకపోయినా ఆయన పోరాట పటిమను చాటి చెప్పింది. రిటైర్మెంట్ అనంతరం కోచ్ గా పలు జట్లకు అద్భుతమైన విజయాలను అందిస్తూ తన క్రికెట్ మెదడుకు పదును పెడుతూనే ఉన్నాడు. మైదానంలో ఎంతటి ప్రత్యర్థినైనా చిరునవ్వుతో ఎదుర్కోవడం జయవర్ధనే నైజం. జెంటిల్మెన్ గేమ్ అనే పిలువబడే క్రికెట్ కు ఆయన నిజమైన నిదర్శనం. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటన్నిటినీ అధిగమించి శ్రీలంక క్రికెట్ ను ప్రపంచ పటంలో సగర్వంగా నిలబెట్టాడు. నేటి తరం యువ క్రికెటర్లకు ఆయన ఒక నిఘంటువు లాంటి వారు.